నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన అనుభూతులు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు సీతారత్నం అండి. మాదేమో వీరవసరం. నేను ఇందులోకి వచ్చి 14 సంవత్సరాలు అయిందండి. ఓకే. 2004లో వచ్చానండి. సూపర్ మేడం. అప్పటి నుంచి కూడా కొంచెం ఒక 8 సంవత్సరాలు బట్టి కొంచెం బాగా ఆలోచనలు వచ్చాయండి. తర్వాత ఇప్పుడు ఆలోచనలు కూడా రావండి నాకు. ఓకే మేడం. ఈ ధ్యానంలోకి వచ్చేట బాగా డీప్గా వెళ్ళిపోతానండి. నాకు ఏవో అనుభవాలు ఏమీ రావండి పెద్ద. ఓకే మేడం. సరే ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు నాకు ఎడంకాలు బాగా నొప్పిగా ఉండేది. ఓకే. మోకాలు. అప్పుడు దీంట్లోకి వచ్చాకండి 15 రోజులు తగ్గిపోయిందండి నాకు. ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు చాలా బాగుందండి. ఇప్పుడు మా అబ్బాయిలను కూడా చేయమంటున్నారండి, వాళ్ళు చేస్తున్నారండి, మా మనవలు కూడా చేస్తారండి. చాలా బాగుందండి. మాకు ఇందులో వచ్చాక చాలా ఆనందంగా ఉంది. నాకు ఇప్పుడు కూడా ఏవి జబ్బని జలుబని ఏమి జ్వరమని అసలు నాకు తలపోటు కూడా అడగనండి నేను. చాలా బాగుందండి. అదే విషయం మా పిల్లలకు కూడా చెప్తానండి, ఇలాగే చేసుకుంటే అమ్మా బాగుంటుందని చెప్పి మా చెల్లెళ్ళు కలిగి ఫోన్ చేసేదల్లా చెబుతూ ఉంటానండి, వాళ్ళు చేస్తూ ఉంటారండి. చాలా బాగుందండి. మా ఊర్లో కూడా అందరికీ చెబుతానండి, ఇలా ధ్యానానికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికాడ కూర్చొని చేసుకుందాం అని చెప్పేసి. ఒకళ్ళు వస్తారంటే ఒకళ్ళు రావట్లేదు. ఏమైనా పిరమిడ్లు కట్టించారా మేడం? మీ వరకు కోరుకుల్లో ఉండేవాళ్ళం అండి, మొగల దగ్గర కోరుకుల్లో. అప్పుడు ఇంకో మేడం నేను అందరం కలిసి అండి ఊళ్ళో అందరం కలిసి ఒక పిరమిడ్ కట్టేవాడి. తర్వాత కొన్నాళ్ళకి నేను హైదరాబాద్ వెళ్ళిపోయానండి. ఆవిడ ఇంకా నేను వచ్చేసాక ఇంకా పిరమిడ్లో ఏమీ జరగట్లేదండి. నేనుంటే ఇంటింటికి వెళ్ళి అందరినీ తీసుకొచ్చిందండి. 40 రోజులు ధ్యానం క్లాస్ పెట్టిందండి మా ఊర్లో కోరుకుల్లో ఉండగా. ఓకే. అందరూ వచ్చారండి, చాలా బాగుంది. ఓకే మేడం. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మరి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేదానికి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసేదానికి తేడా ఏమైనా వస్తుందా? చాలా తేడా ఉంది. చెప్తారా కదా మాకు ఆ అనుభవాలు? చెప్పండి. ఇంట్లో కూర్చుంటే కొంచెం ఆలోచనలు వచ్చేయండి, తర్వాత కొంచెం తగ్గి ఆ పిరమిడ్లో కూర్చోటం ఆలోచనే ఉండేది కదండి. చాలా బాగుందండి. నేను ఈ ఊరు బంటిమిల్లు కూడా వెళ్ళానండి. 3 రోజుల క్లాస్కి వెళ్ళానండి. అక్కడ కూడా చాలా బాగుందండి పిరమిడ్లో కూర్చుని. అలాగే ఈ విషయాలన్నీ మా వాళ్ళకి చెప్పాను, మా పిల్లలు ఇలా చేసుకోండి అమ్మా మీకు బాగుంటుంది వాళ్ళు చెప్పండి. మరి బంటిమిల్లి మౌన ధ్యాన యజ్ఞాల్లోకి వచ్చారా మేడం? రాలేదు. దానికి రావచ్చు కదా. అప్పుడు వద్దామంటే కొంచెం ఇబ్బందులు ఉన్నామంటే రాదు. ఈ ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ రావటం అండి ప్రకృతి వ్యాలీకి. ఇక్కడ ధ్యానం ఎట్లా జరుగుతుంది? ధ్యానం కూడా చాలా డీప్గా ఉంటుందండి, చాలా బాగుందండి. ఇక్కడ సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి మేడం? అన్ని బాగున్నాయండి. అరిటాకుల భోజనం గురించి ఏమైనా చెప్తారా? చాలా అమృతంగా ఉందండి. అసలు అరిటాకుల్లో తింటాం వాడు ఇక్కడే కాదండి, పేదవారాన్ని కూడా జాతవరాన్ని కూడా అలాగే పెట్టారండి. చాలా బాగుందండి. జాతవరం కూడా ఉన్నానండి అక్కడ 11. ఓకే మేడం. చాలా బాగుంది. పేదవరం వెళ్ళారా మేడం? వెళ్ళానండి, 2 సంవత్సరాలు వెళ్ళానండి. శాకాహార ర్యాలీకి వెళ్ళారా మేడం? వెళ్ళానండి. ఎన్ని ర్యాలీలు చేశారు ఇప్పుడు దాకా? ఇప్పుడు వీరవసారాన్ని చేశానండి, తర్వాత బంటిమిల్లి వెళ్ళాము, తర్వాత మళ్ళీ భీమవరాన్ని వెళ్ళామండి, చేశానండి. మీరు పొందిన అత్యద్భుతం ఏంటి మేడం? అద్భుతం అంటే అండి ఏంటంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం కొంచెం ఇదివరకు బాగుండేది కదండి, నాకు ఇందులోకి వచ్చాక చాలా బాగుందండి. దాని తర్వాత మా మనవలకు కూడా కొంచెం ఇదిగా ఉంటాయంటే వాళ్ళ గురించి కూడా ధ్యానం చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారండి. అలాగే చాలా బాగుంది. ఓకే మేడం. నేను అడిగింది శాకాహార ర్యాలీలు చేసిన తర్వాత పొందిన మర్చిపోలేని అనుభూతి ఏమైనా ఉందా? మర్చిపోలేదంటే మేము మొదటి నుంచి శాకాహారులేమండి. ఓకే. వైఎస్ఆర్ ఆ ర్యాలీలో తిరిగారు కదా మేడం? అక్కడ కూడా చాలా అనుభవం వచ్చిందండి. అదే అడుగుతున్నాను, ఏం పొందారు? ఏం పొందంటే ఆనందం ఉందండి. ఆనందం పొందు అందరితోటి వెళ్తాం చేయడం, ఆ శాకాహారానికి పాల్గొనడం చాలా బాగుంది. ఓకే మేడం. నెక్స్ట్ ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా మేడం? ప్రకృతి వ్యాలీలో నేచర్ ఎలా అనిపిస్తుంది? మరి ఇక్కడ ఉన్న మీరు వచ్చిన రోజులు అయింది ఇక్కడికి? నేను వచ్చేప్పుడే వారం అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ వారం రోజులకి బయటికి వెళ్ళిన తర్వాత ఉన్న వారం తేడా ఏమైనా తెలుస్తుందా? ఏమీ లేదండి, చాలా బాగుందండి. అంటే ఇక్కడ వాతావరణానికి బయట వాతావరణానికి ఏమైనా తేడా తెలుస్తుందా అది అడుగుతున్నాను నేను. బయట వాతావరణం అంటే బయట అంటే ఇప్పుడు మన ఊర్లో అదే చాలా తేడా ఉందండి. మరి అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది కదండి. ఇక్కడ అంటే అందరూ యోగులు, అందరం జానులు అందరూ ఉంటారు. మరి అక్కడ అలా కాదండి. ఇప్పుడు మా ఇంటి పక్క చుట్టూరు అందరూ కూడా కొంచెం మాంసాలు తినేవాళ్ళండి. అలా తినకూడదు, ఇలా ధ్యానం చేయండి అని చెప్తా ఉంటానండి. వాళ్ళ అమ్మాయి మీరు దీంట్లో అలవాటు పడిపోయాం, మేము అలవాటు మానలేము అంటారండి. అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, మీకే అలవాటు అవుతుంది. ఒక్క 10 రోజులు చేయండి చాలు, 11 రోజులు చేయండి వర్షం, తర్వాత మీకే మానేద్దరు అని చెప్పేసాను.
ఓకే ఒకసారి అయ్యప్ప మాల వేసుకున్నారండి మా ఊరి దగ్గర. ఆ 10 రోజులు అదే నా అయ్యప్ప మాల ఉన్న 40 రోజులు మానేశారండి. తర్వాత మళ్ళీ మొదలు అలా కదండి అన్నయ్య గారు, మీరు కూడా అప్పటి నుంచి ఎలా మానేసారు అలాగే మానేయాలి మీరు అని చెప్పేసి అని చెప్పినాడు ఒక ఆయనకి. సరేనమ్మా ట్రై చేస్తామన్నారు. మీ కుటుంబం మొత్తం ఇప్పుడు శాఖాహారులేనమ్మా? శాఖలండి. ఓకే అమ్మా, వేసేసండి. ఓకే మేడం, అసలు గుడ్డు కూడా ముట్టుకోండి. సూపర్ మేడం. మరి మీ బంధుమిత్రులు అందరూ కూడా శాఖాహారులేనా? అందరూ శాఖ. అందరూ ధ్యానులేనా? కాదండి, మరి నేను చెబుతూ ఉంటాను మా చెల్లెళ్ళు అది చెబుతూ ఉంటాను, అమ్మ ధ్యానం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి చెప్తాను. అంటారండి, ఒకసారి చెప్తారు ఒకసారి చెప్తారు. ఓకే మేడం, అంత మంచిది. నెక్స్ట్ ఓకే మేడం, మీరు మీ యొక్క మా ఏఎంసీ ఛానల్ గురించి ఏమైనా ఒక 2 ముక్కలు చెప్తారా? ఈ ఛానల్ మా ఛానల్ గురించి, అహింస మెడిటేషన్ ఛానల్ గురించి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఛానల్ కూడా. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తానండి, మాకు టీవీ లేదండి, యూట్యూబ్లో అన్నీ చూస్తానండి. చాలా బాగుంటుందండి, అసలు అనుభవాలంటే తీరవండి ఇందులో కూడా. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీ తరపున అలాగే మీ బంధుమిత్రులందరి తరపున మా ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే వాళ్ళందరికీ చేత ఈ ఛానల్ని శాటిలైట్ ఛానల్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.